ఒక క్రైస్తవుడిగా మనము దేవుడిచ్చిన డబ్బును ఏ విధంగా వినియోగించాలి? చాలాసార్లు మనము ధనాన్ని విచ్చలవిడిగా వినియోగిస్తూ ప్రాముఖ్యతను మనము గుర్తించని వారంగా ఉంటున్నాం. మొట్టమొదటిగా దానిలో కొంత శాతం మనము తిరిగి దేవునికి చెల్లించే వారంగా ఉండాలి. 10% మనం పరిచర్యకిస్తే మరొక 5% అంటే మనం ట్యాక్స్ కట్టాల్సిన పరిస్థితి వస్తే మన ఆదాయములో నుంచి గవర్నమెంట్కి పన్ను చెల్లించాలి. మరొక 65% మన కోసం, మన కుటుంబం కోసం, మన కుటుంబ పోషణ కొరకు మనకు మనమేం చేయవలసి ఉందంటే వినియోగించుకోవలసి ఉంది. ఒక 15% మనం ఇన్వెస్ట్ చేయాలి, అంటే పొదుపు చేసుకోవాలి. ఇక మిగిలింది 5%. ఈ 5%ని మనం ఇతరులకు ఉపయోగకరంగా వినియోగించాలి. అలాగే కొంత శాతం అవసరాల్లో ఉన్న వారికి మనము ఇచ్చేవారు.